తామ ఈ సినిమా అక్టోబర్లో తెలుగులో కూడా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఎమిజాన్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. తామ అంటే లీడర్ అని అర్థం. కానీ ఈ సినిమాకి ఈ టైటిల్ అంతగా ఆప్ట్ గా అనిపించలేదు. వేరే ఏదైనా ప్లాన్ చేసుంటే బాగుండేది. ఇక కథ విషయానికి వస్తే, అలోక్ ఫారెస్ట్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది బేతాళుల్ని కలుస్తాడు. వాళ్ళతో అలోక్ వచ్చిన సమస్య ఏంటి, అలోక్ ఎలా బేతాళుడిగా మారాడు, ఆ తర్వాత ఏమైంది అన్నదే కథ. ఇనిషియల్ పోర్షన్స్ బాగున్నాయి. ఆ స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్, ఆ బేతాళుని చూపించింది అంతా కూడా ఏదో ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా అనిపించింది. తడకా క్యారెక్టర్ లో రష్మిక గారు కూడా చాలా బాగా చేశారు. అసలు వ్యాంపైర్స్ అంటే ఇలా ఉంటారా అన్నట్టు ఆ క్యారెక్టర్ కి సరిగ్గా ఆప్ట్ అయిపోయారు. ఒకవైపు బ్యూటిఫుల్ గా ఉంటూనే మరొక వైపు ఆమె యాక్టింగ్ స్కిల్ తో మెప్పించారు. ఎప్పుడైతే వీళ్ళు మనుషుల్ని ఏమీ చేయరు అని తెలిసిందో అప్పుడే ఆ థ్రిల్ ఎలిమెంట్స్ కాస్త తగ్గాయి. ఫస్ట్ హాఫ్ ఇనిషియల్ గా ఇంట్రెస్టింగ్ గా సాగిన ఆ తర్వాత కేవలం కామెడీ, రొమాన్స్, డ్రామాతో నింపేశారు. సో దీనివల్ల ఫస్ట్ హాఫ్ ఒక యావరేజ్ ఫీల్ ని కలిగించింది. సెకండ్ హాఫ్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. కానీ సెకండ్ హాఫ్ ని బేడియా 3-2 కథలతో లింక్ చేశారు. పర్టికులర్ గా బేడియా అంటే తెలుగులో తోడేలు, ఆ పోర్షన్ చాలా బాగుంది. అక్కడ ఒక దాదాపు 10 to 15 మినిట్స్ ఉండే యాక్షన్ సీన్ ని ప్లాన్ చేశారు. సూపర్ గా వర్కౌట్ అయింది ఈ యాక్షన్ సీన్. మెయిన్ విలన్ అయిన యక్షాసిన్ క్యారెక్టర్ ని నవాజుద్దీన్ సిద్దికీ గారు ప్లే చేశారు. ఈ క్యారెక్టర్ ని ప్రాపర్ గా రాసుకోలేదు. ఆల్రెడీ స్టోరీలో హింట్ ఇచ్చేయడం వల్ల క్లైమాక్స్ ఏమై ఉంటుందో అన్నది కూడా మనం గెస్ చేసేస్తాం. కానీ క్లైమాక్స్ లో ఆ యాక్షన్ సీన్స్ ని చాలా బాగా ప్లాన్ చేశారు. దానివల్లే క్లైమాక్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బేతాళుళ్ళు అసలు ఎలా ఈ భూమిపైకి వచ్చారు, వాళ్ళ పర్పస్ ఏంటి అన్నది ఇంకొంచెం బెటర్ గా దాన్ని విజువల్ గా చూపించుంటే బాగున్ను అని అనిపించింది. టెక్నికల్ గా ఈ సినిమా పర్వాలేదు. సాంగ్స్ తెలుగులో బాలేదు, మేబీ హిందీలో బాగుండి ఉండొచ్చు. బీజిఎం బాగుంది. పర్టికులర్ గా యాక్షన్ సీన్స్ లో బీజిఎం ఎలివేట్ చేసింది. కామెడీ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ వర్కౌట్ అయ్యింది. సో ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.